ఇక దుఃఖమనకు అవకాశం లేదు స్వామి. కుర్రవాణి గతిట్లునను ముందు బ్రహ్మచారి ప్రాణములు కాపాడియే మన కర్తవ్యం కదా స్వామి. అవును దేవి, ఇందెందైనా నీరు దొరుకునేమో పోయి వెతికెదను. అంతదనుకు నీవి బ్రహ్మచారి క్షేమం వరయుచుండము దేవి. కాలానుకూలముగా నీ పతి ఇంకనూ రాలేదు కదా తల్లి? లేదు లేదు తల్లి, సత్తు కూడా నడం లేదమ్మా. నాకు ఆయాసం పుట్టినది, మాట బొత్తుగా హీనస్సును పోల్చున్నాను. నేను ఇక 4 పీక్కొని చావలసినది. అమ్మ చంద్రమతి అమ్మా వడగాపు చుడివా నాల్కపై అమ్మ తడిలా దేవతయు నాల్కపై నోటలో నా ప్రాణములి వేదన అమ్మా జరా పీడితైన నీ తల్లి పుత్ర శోకమును అనుభవంపుకునుడును గాక నాయన. ఓర్చుకును నాయన. ఏమో తల్లి, నా ప్రాణమునికి ఎంత కావలేను. కాళ్ళు కదుములు కట్టి పచ్చి పుండువనేది సరికదా చాలా సిద్ధంగా ఆనందమాను కీడ్చున్నట్లు. అమ్మ చంద్రముఖి, నేను ఇప్పుడు బ్రతుకున్నానో లేదు నాయన. స్వయముగా చక్కగా నీవే మాట్లాడుతున్నావు కదయ్యా, మరేమి అప్రయం లేదు నాయన. నానా విధ భక్ష్యభోజ్యములు పట్టుకొని పరిచారిక గణములు అనేక విధముల లాలించి బతిమాలి భుజింపమని నోటిగా తీయ రుచి చూచి చూడని నీవు నేడు స్వయముగా అమ్మా అన్నమే అని అతి దీనత్వముల నన్ను అడిగినను. నీకు పిరిగిడన్నము పెట్టుటకు నా గతి చాలకపోయింది. అయ్యో దైవమా, మా వలన ఈ నక్షత్రేశ్వరుడికి కూడా ఇంటి దురవస్థ వచ్చినది స్వామి. కరుణామయులెవరు పన్నులైన ఈ చిన్నవారిని రక్షింపరు కదా.
కొన్ని తీసుకున్నాము నాయన. నక్షత్రేశ్వర, నేడు మనకు దైవం ప్రసాదించిన ప్రసాదం నాయన. పుచ్చుకును నాయన, పుచ్చుకును. మహాప్రసాదం అమ్మా చంద్రమతి నాయన. నీరు ఎక్కడ తల్లి? నక్షత్రేశ్వర, అది సరోవరం. అతను దాశాన్ని చేసుకుని రమ్మ నాయన. లోకిత తోడుగా వెళ్ళింది నాయన. మదిలోనే పుడు మరువము స్వామి మహిమలు చూపే ఓ మహాదేవా. మదిలోనే పుడు మరువము స్వామి మహిమలు చూపే ఓ మహాదేవా. నీ ఆలయమే
అమ్మ చంద్రమతి, నాయనా ఎంత పుణ్యాత్మురాలవమ్మ. ఏమయ్యా? చచ్చిపోయిన వాడిని తిరిగి బ్రతికించింది. అయ్యా, నీవు పలహారము చేసినావు కావ్యమ్మ తల్లి. నక్షత్రేశ్వర, నా పది పుచ్చుకునికి నేను ఇట్లు పలహారం చేయదనయ్యా. ఓ వెరి బాబుల తల్లి, ఎక్కడ పదిని కట్టుకుంటావమ్మ? ఒక సన్యాసికి సర్వరాజ్యములో ఏదో ఏదో మాట పట్టింపు మేరకు చేతాచి బిడ్డతో నిన్ను మహారణ్యము పాల్చేసి గుట్టకు గాది పెల్మిటిని వీచక ఏమవుతూ నల్మిక చంద్రమతి, నీవు నాకు ప్రాణదానము చేసినందులకు ఎక్కువ ప్రత్యుత్కారము చేయలేను కానీ పడది పడది నీ విషయము మాధురునితో వాదించి 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 ఏమనయ్యా? ఈ రాజ్యం ఇప్పుడు పిలిచదారము అట్టు చేయరాదు నాయన. ఈ మగనితో భక్తుండి నలుగంగులను ముడివేయను పని ఏమి? నీవా ప్రజల పాజల్పు ఈ కుమారుడు ఈ చేతికి నైనగా అతడారాగించు మీ గద్దెపై
చంద్రమతి, నాయన ఇట్లు ఇప్పించు రాజ్యము నీ పతికి ఇప్పించమందువేమో. వట్టి మాయదారి వాడైనా అయ్యా. నీ మగని విషయమై నేను చెప్పజాలనమ్మా. ఒకవేళ చెప్పినరో ప్రయోజనం లేదు. రారాజు పెట్టవు నీవి కడగంట్లు పడుటకు నీ కర్మమే కానిందమ్మా. నక్షత్రేశ్వర, బ్రహ్మచారి చాపలేమని నేను ఇట్లా ఆడుతుంటుంది గాని ధర్మం ఇంచుకైనా యోచింపనైతే నాయన. రాజ్య భోగములు అనుభవించినప్పుడు పతి పూచుండును, కాలవశమున కష్టమైన సంప్రాప్తించు. అది జాగ్రత్త నాయన, ప్రతి అనసరణమే కదా సతోత్తములకు మూలం. చూడము, జరుగను నేరదు దేహయాత్రయును. నక్షత్రేశ్వర, జరుగను నేరదు దేహయాత్రయును బిచ్చం వెత్తినంగాని జరుగన్నేరదు. హరి చర్మంబులే గాని పైకి తగు వస్త్రం బేమి కష్టపు వల్ల కాడా ఇక రూపం చెప్పగరాదు. అట్టి మాదిరి భర్తను తనమే నిగట్టుకొని. నక్షత్రేశ్వర, అట్టి మాదిరి భర్తను తనమే నిగట్టుకొని భక్తి గౌరి పూజింపదే. ఆ ఆ అమ్మా చంద్రమతి, నాయన నీ వంటి దానికి హితము ఉపదేశించుట నాదే నేరమ చెల్లి. పాపము నక్షత్రం లోహిదాసుడి కదా. నక్షత్రశ్మి లోహిదాసుని ఆకలి దప్పులు ఎలాగనో తీరును, మీరును ఫలములు ఆరగించడు స్వామి. ఈ ఫలములు ఎట్లు వచ్చినవి? ఎట్లు వచ్చినవా? మా అమ్మ పూర్వ పుణ్య ఫలం వచ్చినవయ్యా. అట్లే కావచ్చునయ్యా. దేవి, నాకు నా ఆకలి దప్పులన్నీ అణింగినవి, కానీ
మనము నేటినే ఈ నిదిరింప ఒక వటవృక్షం ఇక్కడనే ఉన్నదని ఒక మునీశ్వరుని వలన ఇంగితిని దేవి. నాథ, ఆ వటవృక్షం ఇంకెంత దూరున్నది స్వామి? వాడిన పండుటాకులు అదిగో చూడుము, వాడిన పండుటాకులు ఇలపై పవనాయుటి రాలుతునుండే ఓ చెడియా. కప్పిలంబులు విచిత్రముగా తల శిశువులను తమ పొట్టల కింద ఊదుకునుచు ఊడలపై విలాసముగా ఊయలలు గెడుకోతి పాలెము. నక్షత్రేశ్వర, ఈ వటరాజము తన నీడచే భూతకోటిని చక్కగా పోషించుతున్నది కదా. ఏమో ఈ రాజా, నన్ను ఈ భూతాశ్రయ స్థలంలోకి తీసుకుని వచ్చి ఏమయ్యా? కాదు కాదు, మన నివాసమునకు యోగ్యమైన చోటికేనయ్యా. దేవి, శయన యోగ్యములుగా ఇచ్చట నిలవులు బాగు చిత్తం స్వామి. చీకటి ఎప్పుడే కనుమూసుకుని వచ్చుచున్నది. అకటకట అకటకట కాలాంజనము అలరినట్లు బ్రహ్మాండమంతయు అంధకార బంధురమై ఎంత భయంకరముగా ఉన్నది. మార్గాయాసముచే గాఢ నిద్రావస్థ ఎందున్న వీరికి ఇక్కట్లు రాకుండా రక్షింపవలేను కదా. అయ్యయ్యో అయ్యయ్యో, సార్వభౌముని ఇల్లాలిగా ఇన్ని కడగండ్లు నేనెంత ధైర్యమును అవలంబించమన్నాను. శుష్కోపవాస కృషి అయి సూదిరాలపై తన పయ్యద కొంగు పరచుకుని పండుకుని ఉన్న ఈ దేవిని చూచినప్పుడల్లా నా హృదయము మరింత దుఃఖ సంకులంబగుచున్నది. ఆ ప్రాణసతి, నీకు నేడిన్ని కందమూలములు కూడా లేకపోయిను కదా దేవి, లేకపోయిను కదా. ఆ పాడువేటకు బయలుదేరి నాటి తోడని నీకును నీ సౌఖ్యములకు రుణము తీరిపోయాను కదా. సుత, లోహిత, ఎంతటి అదృష్టహీనుడవైతివయ్యా. అడుగెన్నడం విడనీక నేలపై అట్లల్లారు ముద్దారగా ఉడిగంపుల్ చెల్లిపిండు క్రొంపసిడి మేలి ఉయ్యాలందూచే పోరుడగను జో వంశమౌక్తికమని గాలోహితాయన్న సందడి కనుమూచడు నీకు ఎట్టమర నిద్రా సౌఖ్యము ఈ రాళ్ళపై ఎట్లమరరా తనయా.